వేసి దానికి ఉండాలి. అన్నం ఉండాలా, అన్నం కూడా దాని మీద పెడతా. ఇంకొకటి 10 days వీడియో తీయడం లేదు కదా, నేను పెళ్ళి జరిగిందని చెప్పినా కదా, పందిరి బాగా గ్రాండ్గా చేసినాం అందరం కలిసి. పూలు అదెల్లా చూడు ఎంత బాగా కనిసినాయి కదా, బాగున్నాయి. ఇంకా వాడిపోయినా లేదే, ఫ్రెష్గా ఉన్నట్టున్నాయి, కలర్ఫుల్గా. రేపు మళ్ళీ వెళ్ళండి అంటే రేపు ఆదివారం కదా, రేపు మళ్ళీ వెళ్ళి అందరూ రండి, వీడియో చూసే వాళ్ళందరూ. ఏమన్నా అడ్రస్ చెప్తే వస్తారు. నన్ను అలా ఏం మేడం బయట చేస్తున్నారు వంట? రుచిగా ఉంటామండి. చూసేయండి మేడం, డేక్షాల కన్నా కింద పడడం ఎక్కువ ఉన్నట్టుంది. ఇంకొక మాట ఎక్కువ సాంబార్ చేస్తాను. అవునా, ఏంటి గొంతు అలా ఉంది, ఏమైంది? మీతో కొట్లాడి గొంతు రాసింది. అవునా, అంత సతాయిస్తారా నువ్వు మళ్ళా? ఓకే ఇంకా సతాయించానులే. చూద్దురా సాంబార్ చేస్తానా, చూపించరా. తర్వాత చేసుకున్న కూరగాయలన్నీ చూడు, ఇక్కడ చూపి. ఇది పప్పు ఎనిపి పెట్టింది పక్కన. నేనే స్టాప్ చేసిన, ఏం పనుకోలేగా. నేను 10 days అయిందండి వీడియో తీయక. ఇంట్లో మా ఆడపిల్లకి పెళ్ళింది, ఇంకా వీడియో తీయలేకపోయినాను. ఇంకోటి గొంతు కూడా రాసింది, జలుబు దగ్గు అవెల్లా అటాక్ అయినాయి. వీడియో తీయడానికి వీలు లేకుండా పోయింది. పెళ్ళి వీడియో తీసినాము, పెడతా నా ఛానల్లో పెళ్ళి వీడియో కూడా. ఇప్పుడు వచ్చేసి నేను మా ఆయన కోసం సాంబార్ చేస్తాను. ఏం బా సరేలే కానీ అదేంటి ఆడ స్లిప్పర్స్ వేసుకొని వంట చేస్తాడు? స్లిప్పర్సే ఎవడనా చెప్పులు వేసుకున్నాడని మా ఆయన ఎగతాలు చేస్తాను అక్కడ. ఆ బూడిది కాళ్ళు తిరిగి నొప్పులు వచ్చి మెత్తటి చెప్పులు వేసుకునే సామి. అట్టనా? ఓకే అయితే కాళ్ళు తిరిగినాయి తిరిగి నీకేం దిక్కు తలకున్నదే. సాంబార్ అయితే అయ్యింది ఆల్మోస్ట్. దగ్గరికి రా, చూపించురా. ఇది వేస్తాను దాంట్లో బా, ఇదికి వచ్చి చూపించురా. నేను మామూలుగా అయితే అవన్నీ తిరువాతకి వేసుకొని పప్పు వేస్తా. ఇది చూడు, ఇక్కడ చూడు, బాగుంది బాగానే కలబెడతా ఉన్నావు. ఇంకొక మాట కాదు, పొయ్యి కాడి వేసే బాగానే ఉంటుంది కానీ చాలా రిస్క్ ఎక్కువ. మంట వేడి, ఎండాకాలం కదా. మామూలు అయితే ఇప్పుడు నేను పొయ్యి కాడ చేయకపోదు, గ్యాస్ అయిపోయిందా? గ్యాస్ ప్రాబ్లమా? మామూలుగా అయితే గ్యాస్ అయిపోయింది, గ్యాస్ వచ్చింది. తర్వాత గ్యాస్ కొంచెం లీక్ అవుతుంటే భయంతో పొయ్యి కాడ వేసాక. ఏం కారణం ఏంటి? మా ఆయననే కారణం. ఏం చేసినాడు?
పైపుని తిప్పి తిప్పి పెట్టి మళ్ళీ ఏం చేసినాడు అని అడుగుతానా నీ అతన చేస్తారా పైప్ లీకేజా? సరే సరేలే, మధ్యాహ్నానికి కొత్త పైప్ యానన్నా తీసుకొస్తాను. పైపు పెడితే బాగా కొంచెం నెమ్మదిగా పెడతారు. ఈ మనిషి కుండని తిప్పుతాడు, పైపుని తిప్పుతాడు, అది కొంచెం సీలింది, పైపు లీక్ అవుతుంది. అట్లా గ్యాస్ లీక్ అయితే నాకు చాలా భయం, చాలా భయం. ఏంది ఎన్ని అందులో సన్నవీళ్ళకు భయపడికి కాదా అవు 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 అనుకుంటున్నారు. సన్నగా ఉండవు. నేనేమన్నా అవులే సన్నగా ఉండవు, సన్నవీళ్ళ వేలు ఉండవు. కష్టపడదన్న పోయి కాడ కొంచెం లైక్ అన్నా చేయండి. రా. అయిందిలే రసము, రసం కాదు సాంబారు. సాంబార్ అయింది, చూపి కాస్త కరివేపాకు, అది కొత్తిమీర, కరివేపాకు. మా ఆయన సీరియస్ అవుతున్నాడు. ఇద్దాం సాంబార్ పౌడర్ కొంచెం బాగా, కొంచెం అది గంట ఎగేసి వేసినది. గంటనా మరిలే. యాలాగా యా కాలంలోనే అత్త వేయి పుట్టాల్సింది, నాకు మగుని వేయి పుట్టినావు. సరేలే, ఏదో ఒకటి సర్దుకోలే. రెడీ అయింది, ఒకసారి టేస్ట్ చూస్తా. చూపి వాసన బాగుంది. సాంబార్ అయింది బా, తిని ఇంకా పనికో. 10 కాలేదు, 9:30 అయింది టైం. అదేందిలే, 9:30 ఏముంది. 10 అయిందా? ఇంకోటి సాయంత్రం వచ్చేటప్పుడు ఏమన్నా కూరగాయలు తీసుకురా. అన్నీ ఉన్నాయి ఆల్మోస్ట్. ఉల్లిగడ్డ లేదు, వెల్లుల్లి కాదు. ఓకే అండి, ఇదే ఇంకా రైస్ అయితే చేయాలా నేను. చూపి రైస్ చేయాలి. సాంబార్ అయితే ఆల్మోస్ట్ అయిపోయింది. నానబెట్టినావా? నానబెట్టిన పెట్టేస్తే ఒక 5 నిమిషాలు అయిపోతుంది. తొందరగానే అవుతాలే, పెట్టేస్తే ఒక 5 నిమిషాలు అవుతుంది. ఇప్పుడు నుంచి మన ఛానల్లో రెగ్యులర్గా వీడియోలు పెడతాను. ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. ఓకే, ఇదే ఇవాళ వీడియో, కొంచెమే తీసిన. ఓకే, బాయ్ అందరికీ.